పయ్యావుల కేశవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దుల్లోని బాటసుకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో గుత్తిపట్టణంలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, ఆదాయ మార్గాలను సమీక్షించాల్సి ఉందని, అన్ని అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని బహిరంగ సభలో పయ్యావుల కేశవ్ ప్రకటించారు. తీర్చేటువంటి కాలువల కోసం చేసినటువంటి పోరాటాలు, కాలువల ద్వారా రావాల్సినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన, ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు పొడవడానికి పయ్యావుల కేశవ్కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా బాగు కోసం పనిచేస్తాను.